అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారల్లా అందరూ మంచిగున్నారా? నేనైతే మస్తు ఖుషిగా ఉన్నానుల్లా. ఇక మీ కొరకు ఇయ్యాల కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్ పదవి ఎవరికి ఇస్తారు? ప్రతిపక్ష లీడర్లకు ఇచ్చుడు ఏండ్ల సంధి ఆచారంగా వస్తుంది. ఎంత వైరం ఉన్నా ఎవ్వరు దాన్ని వడగొట్టకుండా పాటిస్తాండ్రు. అంతేందుకు ఆంధ్రాల వైసీపీకి టీడీపీకి ఎంత వైరం ఉంటుంది. అసొంటిది వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు పీఏసీ పదవిని టీడీపీలకే ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సాంప్రదాయానికి తూట్లు ఒడిచింది. అలా పార్టీల చేరినోళ్ళకే పీఏసీ పదవి ఇచ్చి ప్రతిపక్ష లీడర్లకే ఇచ్చినమని అబద్ధాలు ఆడుతుంది. ఇంతకంటే దిగజారుడు ఇంకేమన్నా ఉంటుందా అని ప్రతిపక్షం బగ్గుమంటున్నది. అసెంబ్లీ సాంప్రదాయాలకు కాంగ్రెస్ పార్టీ తూట్లు వడుస్తుందని అంటున్నారు ప్రతిపక్షం లీడర్లు. కాంగ్రెస్ పార్టీలో చేరిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి పీఏసీ పదవి ఎట్లిస్తారు? ప్రతిపక్షానికి పీఏసీ పదవి ఇచ్చడం అనేది మొదటి సంధి ఆచారంగా వస్తుంది. అసొంటి దానికి ఎట్లా తూట్లు వడుస్తారు? పార్టీ ఫిరాయించిన లీడర్కు చైర్మన్ పదవి ఎట్లిస్తారని గరమైతాండ్రు. ప్రభుత్వ లోపాలను ప్రతిపక్షాలకు ఎత్తి చూపకుండా ఉండేటందుకే అరకపూడి ఈ పదవిని కట్టబెట్టిండ్రని అంటాండ్రు. హరీష్ రావు ఆ పదవి కోసం నామినేషన్ వేస్తే రిజెక్ట్ చేసిండ్రు. పీఏసీ చైర్మన్ కోసం 4 నామినేషన్లు వస్తే ఎందుకు ఎన్నికలు జరపలేదు? కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని అధికారికంగా పార్టీలో చేరినా అని చెప్పిన మనిషికి ఎట్లా పదవి ఇస్తారని మండిపడ్డారు. విపక్ష ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన పదవిని ఆయనకు ఎట్లిచ్చిండ్రని బగ్గుమంటాండ్రు. లోక్సభలో కూడా విపక్ష కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్కే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చిండ్రని యాద్ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఒక రాజ్యాంగం, తెలంగాణలో ఇంకో రాజ్యాంగం ఉన్నదా అని నిలదీస్తుండ్రు. రాజ్యాంగ రక్షణ అని బయటి దేశాలు పోయి పదే చిలక పలుకులు ఒత్తొత్తి పలుకుతున్న రాహుల్ గాంధీకి ఇవన్నీ కనబడతలేవా అని దుమ్మెత్తిపోస్తాండ్రు. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటేయాలని ఒదికు స్పీకర్ సార్కు పిటిషన్ ఇస్తే అది పెండింగ్లు ఉండగానే ఆయనకు పదవిచ్చుడేమన్న పద్ధతేనా? పీఏసీల హరీష్ రావు ఉంటే అంత భయం అవుతుందా కాంగ్రెస్ వాళ్లకు అని కర్నెర్ర చేస్తాండ్రు. మరి ఆంధ్ర సిటిలర్ అయిన అరకపూడి గాంధీ గారు కాంగ్రెస్లో చేరిన అని స్వయంగా ఆయనే చెప్పింది వాస్తవం కాదా? ఎక్కడ అనర్హత వేట ఎదుర్కోవాల్సి వస్తుందో అని నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని అబద్ధాలు చెప్పేటందుకు అరకపూడికి ఏమనిపిస్తలేదా? గాంధీ అని వేరు పెట్టుకొని ఇసొంటి అబద్ధాలు వల్లిచ్చేటందుకు కొద్దిగన్న శివుక్కుమంటలేదా అని నెటిజన్లటు నెత్తి మీద బొబ్బలు వచ్చేటట్టు సొట్లు పెడతారు సోషల్ మీడియాలో. మాది తేడా గవర్నమెంట్, మేం పెద్దోళ్ళనే మనుషులు అంటాం, మాకు పాయిదా అవుతుందంటేనే పాపం అంటాం, మాకు అక్కెర్రారంటే వాళ్ళను అదో పాతాళంలకు దొక్కుతాం, ఖబర్దార్ అన్నట్టే ఉన్నది కాంగ్రెస్ పాలన అని అంటున్నారు చాలా మంది. ముఖ్యంగా పేదల ఇండ్లు కూలగొట్టి పెద్దోళ్లకు నోటీసులు ఇచ్చుడు, దాన్ని చూడబట్టే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత తేడానో అర్థమవుతుందని అంటున్నారు అంతా. అయ్యో నేను కాదోళ్ళ అందరూ అంటారు చూడుర్రి ఇంకా మీరే. ఇలా పోలీస్ పరేడ్ మీటింగ్కు పోయిన ముఖ్యమంత్రి సారు మస్తు మంచి ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే ఇలా వరదలు వస్తున్నాయి, అందుకే హైడ్రాను పెట్టిన. చెరువులు అలుముకొని కట్టిన వాళ్ళు ఎంత గొప్పోళ్ళైనా ఇడిచిపెట్టేదిలే. చెరువులను ఆక్రమించి కట్టుకుంటే మీ ఇచ్చ మీరే ఇడిచిపెట్టుండ్రి, గౌరవంగా పక్కకు తప్పుకొని నీటిపారుదల శాఖకు అప్పచెప్పుండ్రి, లేకపోతే ఆన్ ద స్పాట్ నేలమట్టం చేస్తామని చెప్పుకొచ్చిండు. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ప్రకృతిని కాపాడాలన్న సార్ తన్లాటను మస్తు తారీఫ్ చేయవలసిందే. కానీ అదేందో పేదోళ్ళ ఇండ్ల మీదకు ఆన్ ద స్పాట్ పోయి బుల్డోజర్లతోటి కూలగొట్టినట్టు పెద్దోళ్ళ ఇండ్ల మీదకి ఎందుకు పోతలేరు? మీ అన్నగారింటికి నోటీసులు ఇచ్చి కోర్టుకు పోయే టైం ఇచ్చినట్టు కడిమోళ్ళకి ఎందుకు ఇస్తలేరు? జయబేరి మురళీమోహన్ అసొంటి సంస్థలకు ఎందుకు నోటీసులు ఇచ్చిండ్రు? సున్నం చెరువు అసొంటి ఏరియాలల్లా ఇండ్లు కట్టుకున్న బీదల ఇండ్లకు నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూలగొట్టిండ్రు? మరి పెద్దోళ్ళకి అట్లా, పేదోళ్ళకి ఇట్లెందుకు తేడాలు చూపిస్తుంది హైడ్రా అన్నది కూడా చెప్తే బాగుండు కదా సార్. లేదు, మేం శ్రీమంతుల జోలికి ఓం, వాళ్ళు మా తొవ్వకు తెచ్చుకునేదాకా నోటీసులు ఇచ్చి భయపెట్టిస్తాం. అదే బీదోళ్ళకి అంత సీన్ ఉండదు కదా, ఎవరి మీదకు తిరగబడలేరు, కోర్టులకు పోయి గంటకు కోట్లు ఇచ్చే వకీళ్లకు పెట్టుకొని కొట్లాడలేరు.
అందుకే వాళ్ళ ఇండ్లు కూల్చి వాళ్ళ బతుకులను బజార్లో పడేస్తున్నామని కూడా వాస్తవాలను బయట పెట్టాల్సింది కదా సార్. అప్పుడే మీ కీర్తి కూడా అజరారంగా చరిత్రలో నిలిచిపోయేది. ఇప్పుడు కూడా గట్లనే నిలుస్తుంది అనుకోండి, దానికి ఏం లోటు లేదు. కాకుంటే ఇప్పటికైనా మాది ప్రజాబంధు సర్కారు కాదు, పేదల పాలిట రాబంధు సర్కారు అని నిజాన్ని కూడా బయట పెడితే బాగుండు అని కామెంట్లు చేయబట్టిండ్రు సీఎం సార్ మాటలు వింటున్న నెటిజన్లు. ఒకప్పుడు తెలంగాణ సర్కారు దవాఖాన్లు దేశంలోనే నెంబరే కానీ అవార్డులు సంపాదించినాయి. సర్కారు దవాఖాన్లలో కాన్పులు చేసుట్లా రికార్డులు కొట్టినాయి. బస్తీ దవాఖాన్లతోటి ప్రజారోగ్యానికి ఢోకా లేకుండా ఉండే. కంటి వెలుగు పథకంతో నడూర్లకి వచ్చి చెకింగ్లు చేసిపోయి అద్దాలు మందులు ఇస్తుండే. కానీ ఇప్పుడు ఎట్లున్నదో చూడుండ్రి. ఇగో ఇది మన ఎమ్మెల్యే వివేక సారే వెళ్తున్న చెన్నూరు సర్కారు దవాఖానా ఎవ్వారం. చుట్టున్న మండలాలకు చెన్నూరు సర్కారు దవాఖానే పెద్ద దిక్కు. అసొంటి దవాఖాన్లకు జరాలు గిరాలని జనాలు వస్తే పేషెంట్లకు ఇచ్చేందుకు మందు గోళీలు లేవని వాపసు పంపుతాండ్రు. డాక్టర్లు మందులు రాస్తారు కానీ ఫార్మసీలో ఆ మందులు దొరకాయి. బయట కొనుకొచ్చుకోపోనట్టు బయటకు తోలుతారు. మనోజ్ అనట ఆయన సాయి నిర్వింగ్ అని 4 ఏళ్ల పిల్లగానికి పానం మంచిగా లేక చెన్నూరు సర్కారు దవాఖానకు తీసుకుపోయినరు. పిల్లల డాక్టర్ సత్యనారాయణ సారే 5 రకాల మందులు రాసిండట. అందులో యాంటీబయాటిక్ డ్రై సిరప్ బాటిల్లా సీల్ ఉంది కానీ మందు లేకపోవడం చూసి మనోజ్ అన్న మైండ్ బ్లాంక్ అయింది. అంతేనా అన్నా? నా పేరు మనోజ్. మా అబ్బాయి 4 సంవత్సరాల అబ్బాయికి లూజ్ మోషన్స్ అవుతున్నాయి. హాస్పిటల్ తీసుకొస్తే స్లిప్ రాసిండ్రు. ముందు వెనుక రాసి ఒక ఎంటీ బాటిల్ ఇచ్చింది, స్టీల్ బాటిల్. ఇది యాంటీబయాటిక్, ఇది ఒకటే ఉందట మెడిసిన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో. ఏ మెడిసిన్ లేదట బాబు, ఇది ఒకటే ఉందని చెప్పిండ్రు. ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి, సీల్డ్ బాటిల్ మెడిసిన్ ఉందా ఇందులో? ఇగో మెడిసిన్ ఉందా, కనబడుతుందా? చూడండి ఒకసారి, కనిపిస్తుందా అండి? గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ లేకపోతే ప్రజలకు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారండి? ఇంత పెద్ద హాస్పిటల్ కాబట్టి మందులు లేవా అండి? కనీసం చిన్న పిల్లలకి మందులు లేకుండా ఉంటే పెద్దవాళ్ళకి ఏమి ఇస్తారండి? పెద్దవాళ్ళకి ఏమి ఇస్తారు? ఏం చూస్తున్నది గవర్నమెంట్? ఈ డబ్బులన్నీ ఎడబోతున్నాయి. గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ అంతా ఎడబోతుంది, మెడిసిన్ ఎడబోతుంది. వీళ్ళు అమ్ముకుంటున్నారు బయట. ఏమన్నా బయట కూడా అమ్ముకోకుండా కూడా రాసిండ్రు సీల్డ్, గవర్నమెంట్ మెడిసిన్ ఇది అమ్మొద్దు అని చెప్పేసి. ఇది ఇట్లా రాసినా కానీ మరి మందులు ఎడబోతున్నాయి, ఫండ్ ఎడబోతుంది. అదట సంగతి. ఫార్మసీల మందులే లేవంటే ఇచ్చిన మందు సీసాల మందు కూడా లేదుగా. మరి సర్కారు ప్రజారోగ్యం మీద పెడుతున్న పైసలన్నీ ఆడబోతున్నాయి. ఫార్మసీలలో మందులు ఎందుకుంటలేవో ఈ ఆరోగ్యం శాఖ మంత్రికి ఏమైనా పట్టింపు ఉన్నదా? జర ఆందోళన దాటి బయటకు వచ్చి చూస్తే దవాఖాన్లు ఎట్లున్నాయో ఏమన్నా ఎరకైతుండే. బీదల ఆరోగ్యాలు ఎట్లా పోతే మాకేంది? మాకైతే పెద్ద పెద్ద కార్పొరేట్ దవాఖాన్లు ఉన్నాయి. సర్కారు ఖర్చుతోటి చూయించుకుంటామని ధీమానో ఏందో గాని ప్రజారోగ్యాన్ని అయితే గాలి దీపం చేసినట్టే చేసిండ్రు పాలకులని పేషెంట్లు తెగ శాపాలు పెడుతుండ్రు సర్కారుకు. ఒకప్పుడు సర్కారు వల్ల ఎట్లుండేటి, ఇప్పుడు ఎట్లున్నాయో చూడుండ్రి. పిల్లగాళ్లకు పొద్దుగాళ్ల సంధి నాష్ట పెట్టేది. హాస్టళ్లలో చదివే పిల్లగాండ్లకు అంతర్జాతీయ పోటీలకు పోయేటోళ్ళు. ఒక్కనాడు తిండి మంచిగా లేదని కంప్లైంట్ వచ్చింది లేదు. సార్లు చదువు చెప్తలేరని పిల్లగాండ్లు రోడ్డెక్కింది లేదు. బల్లల సౌలతులు లేవని అన్నది లేదు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది కాలే, అప్పుడే చెప్పేటోళ్ళు లేక చెడిపాయ బుద్ధి అన్నట్టు విద్యా వ్యవస్థ అంతా తోకదగిన పతంగి లెక్క కాడు పడుతున్నది అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్ సారు. కేసీఆర్ ఏలుబడిలా గురుకులాలకు మహర్దశ నడిచింది. సర్కారు బళ్ళల్లా ఇంగ్లీష్ మీడియం తోటి కొత్త కాలొచ్చింది. గట్ల సర్కారు బళ్ళు చక్కగా నడిస్తే ప్రైవేటు బళ్ళు కాలేజీలు నడిపించేటోళ్ళు ఏం కావాలి? అందుకే సర్కారు బళ్ళను ఆగం పట్టిస్తే అందరూ ప్రైవేట్ దిక్కు మల్లుతారు. నేను ఓనయ్యో సర్కారు బళ్ళకు కాలేజీలకని పిల్లగాండ్లు ప్రైవేట్లకు పోతారని ఏమన్నా ప్లాన్ వేసుకుందో ఏమో తెలియదు. కానీ ఈ సర్కారు విద్యా సంస్థల మీద సర్కారు పట్టింపు లేనితనం చూస్తే చాలా మందికి గదే అనుమానం వస్తుందట. నియోజకవర్గానికి ఇంటర్నేషనల్ బడి పెడతాం అని పొంకనాలు కొట్టుడు కాదు, ఉన్న బళ్ళల్లో సౌలతులు చేసి పిల్లగాండ్లకు చదువు చెప్ప సరిపడా టీచర్లను పెడితే చాలు అని అంటున్నారు. సర్కారు బళ్ళల్లో ఏడాజుడు క్లాస్ రూములు చక్కగా లేవు, పిల్లగాండ్లు ఓను బాత్రూములు లేవు, కూసోను బెంచీలు లేవు. ఇక గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సంగతి అయితే ఎంత మాట్లాడుకోకుండా అంత నయం. అట్లా అయిపోయినాయి. పిల్లగాండ్లు రోడ్డెక్కని రోజుంటలేదు. నిత్యం అన్నంలో పురుగులు వస్తున్నాయని, వానస్తే ఊరుస్తుందని, సరిపడా టీచర్లు లేరని, బుక్కులు సబ్బుల బిల్లులు ఇస్తలేరని ఏదో తీర్ల రోడ్ల మీదకి వచ్చుడే అయితన్నది. మరి చదువుకునే పిల్లలను సడక్ల మీదకి వచ్చి ధర్నాలు దిగుతుండ్రంటే దానికి కారణం ఎవరు? ఒక్కనాడు హడావిడిగా ఏసీ బిల్లతోటి రైడింగులు చేయించి కథం తెల్లారి చప్పుడు చేయక చేతులు దులుపుకుండ్రి. ఇక విద్యాశాఖల ఆఫీసర్లకు కింది స్థాయి సిబ్బందికి ఎవరి భయం ఉన్నది? ఇప్పుడు ఇష్టారాజ్యంగా నడుస్తున్నది. తిండికి కూడా సరిగా నిధులు వస్తలేవని హాస్టల్ నడిపించే ఆఫీసర్లు చెప్తుండ్రంటే ఏ తీర్ల వ్యవస్థలకు చెదలు పట్టిందో చూడుండ్రి. ఢిల్లీకి చెక్కర్లు కొట్టుడే కాకుండా అప్పుడప్పుడు పిల్లగాండ్ల గోసలు కూడా చూడుండ్రి అని కేటీఆర్ సార్ ట్విట్టర్లో సురుకులు పెడుతూ ఈ సర్కారు లోపట్నైతే చలనం లేదని అనబట్టిండ్రు ఈ సంగతి తెలిసినోళ్ళు.
ఇగో ఇవాళ ఇలా సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుగా ఉన్నాయిలే మళ్ళీ ఇష్టపడి ఇటువంటి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ శనార్థ్.